రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా చేసిన యానిమల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే మామూలుగా సినిమాని థియేటర్లో చూస్తున్నప్పుడు ఏదైనా చిన్న తప్పు దొరికినా ఆడియన్స్ కనిపెట్టేస్తారు. అలాంటిది ఇప్పుడు ఓటీటీలతో ఆడియన్స్ చేతిలోకి సినిమాలు వచ్చినట్టయింది. ప్రతి చిన్న విషయాన్ని చాలా డీటెయిల్గా చూస్తూ విశ్లేషణ చేస్తున్నారు ఆడియన్స్. సంవత్సరం క్రితం రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన ఆచార్య మూవీలో పాదఘట్టం అనే పదం ఎన్నిసార్లు వచ్చిందంటూ అప్పట్లో నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో యానిమల్ మూవీలోని నాన్న అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేయగా ఆ పదం 1 కాదు, 2 కాదు, 40 కాదు, 100 కాదు, మొత్తంగా 196 సార్లు వచ్చిందట. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ నెటిజన్ తన పేజీలో షేర్ చేయగా దానికి విపరీతమైన లైక్స్, కామెంట్స్, షేర్స్ వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. చిన్నతనం నుండి నాన్న అంటే అమితమైన ఇష్టం ఉన్న కొడుకు వాళ్ళ నాన్న ప్రతి పుట్టినరోజుని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రతిసారి ఏదో గొడవ, అల్లర్లు లేక వాళ్ళ నాన్న బిజీగా ఉండటం జరుగుతోంది. మరి చాలా బిజీగా ఉండే నాన్న మీద అంత ఇష్టం ఉన్న కొడుకు ఏం చేశాడు? వాళ్ళ నాన్న ప్రేమను పొందగలిగాడా లేదా అంటూ సాగే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. రష్మిక హీరోయిన్గా, తృప్తి డ్రిమి కీలక పాత్రను పోషించగా నాన్న పాత్రలో అనిల్ కపూర్ కట్టిపడేశారు. బాబీ డియోల్ విలన్ గా హైలైట్ ఆఫ్ ది మూవీగా నిలిచాడు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఖాతాలో మరో సినిమా చేరింది. ప్రస్తుతం యానిమల్ మూవీ ఓటీటీ వేదికగా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.